తెలుసు, వాళ్ళు కొన్ని దశాబ్దాలు ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు కూడా లాస్ట్ 5 years నుంచి పనిచేస్తున్నారు కాబట్టి మీకు అనుభవం ఉంది. వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడ వాటర్ ఎక్కువ స్టోర్ అవుతుంది, స్టాగ్నేట్ అవుతుంది, ఎక్కడ బ్లాక్ అవుతుంది అనేటువంటిది. సో మీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని తీసుకొని అక్కడ ఏది టేకప్ చేస్తే వర్కౌట్ అవుతుంది. సో కొన్ని చోట్ల బ్రేక్ చేయాలి, కొన్ని చోట్ల గాడి కొట్టాలి, కొన్ని చోట్ల కవర్ స్లాబ్స్ రిమూవ్ చేయాలి, కొన్ని చోట్ల సిల్ట్ తీయాలి. ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ని మనం అక్కడ డిపెండ్స్ ఆన్ ది గ్రౌండ్ రియాలిటీ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని చేశాము. అదే శానిటేషన్ వర్క్. ఇంజనీరింగ్ వర్క్ వచ్చినప్పుడు ఈ అండర్ ప్రాసెస్ దగ్గర ఎక్కువ వాటర్ స్టోర్ అయ్యి ప్రతిసారి కూడా కొన్ని గంటల కొద్దీ లేదా కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మనం అండర్ ప్రాసెస్కి వాటర్ వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఇట్స్ ఎ కామన్ సెన్స్. ఇప్పుడు ఈ గదిలోకి నీళ్ళు వస్తుంది, గదిలోకి నీళ్ళు రవాణా చేయాలి, అంతే కదా. కాకుండా చేయాలంటే డైవర్ట్ చేయాలి. సో డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ కల్వర్ట్స్, బాక్స్ కల్వర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫంక్ట్ అయిపోయినాయి కాబట్టి వాటిని ఫంక్షన్లోకి తీసుకొచ్చి ఏర్పాటు చేయడం. అట్లాగే అప్గర్ అండర్ పాస్ ఉన్నటువంటి పైప్ వాల్యూమ్ సరిపోలేదు కాబట్టి దాని వాల్యూమ్ పెంచడం, అట్లా కొన్ని మెజర్స్ తీసుకోవడం వల్ల మనం ఓవరాల్గా మేజర్ డ్రైన్స్ లో, మైనర్ డ్రైన్స్ లో, మీడియం డ్రైన్స్ లో డిసిల్టేషన్ చేయడం, వీటన్నిటి వల్ల మనం వాటర్ వచ్చినట్టు డ్రైన్స్ లోకి వెళ్ళేటట్టు, డ్రైన్స్ లో వాటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటట్టు చేయాలి. ఎప్పుడు ఫ్లడ్ వస్తుందంటే వచ్చినటువంటి వాటర్ డ్రైన్స్ లోకి వెళ్ళాలి, స్టామ్ వాటర్ డ్రైన్స్ లోకి. స్టామ్ వాటర్ డ్రైన్ లోకి వెళ్ళినప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్ కి ఒక డిశ్చార్జింగ్ కెపాసిటీ ఉంటుంది ప్రతి డ్రైన్ కి, డిపెండ్స్ ఆన్ ఇట్స్ వాల్యూమ్, దాని యొక్క విడ్త్, డెప్త్ బట్టి. సో డిశ్చార్జింగ్ కెపాసిటీ. సో మనం ఉన్నటువంటి డ్రైన్స్ అన్నింటి యొక్క క్యారీ కెపాసిటీని పెంచగలిగాం డిసిల్టేషన్ యాక్టివిటీ వల్ల. అయితే కొన్ని ప్లేసెస్ లైక్ సండే మార్కెట్ ఏరియా, దెన్ న్యూ హాల్ సెంటర్ అక్కడ ఉంది. దానికి కారణం కూడా ఏంటంటే డిశ్చార్జింగ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూమ్ తగ్గిపోవడం, అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ వాటి వలన. సో అవి మనం కొన్ని పాఠాలు. అట్లాగే రూరల్ ఏరియాకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఉడుమలు కావచ్చు, దాన్ని డిసిల్టేషన్ చేయకపోవడం వల్ల దాంట్లో వచ్చినటువంటి వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.